మనకు కావలసినటువంటి అంశానికంటే కూడా ఎక్కువ నడుస్తుండేటటువంటిది ప్రచారం. ఈ ప్రచారం ఓ పక్కన జరుగుతున్న ధైర్యంగా మా చేతుల్లో పేపర్లు ఉన్నాయి, మా చేతుల్లో టీవీలు ఉన్నాయి, మా చేతుల్లో ఎనలిస్టులలో పేరుతో ఉండేటటువంటి మేం చెప్పేది రైట్ అని నమ్మించే వాళ్ళు ఉంటారు. ఇదొక ధైర్యం. ఆ ధైర్యంతో ఏమైనా చేయొచ్చు. మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగంలో చక్కగా నోటి దగ్గరకు వచ్చిన ముద్దని లాగి అవతల పడేయచ్చు. అలాగే ఫీజు రియంబర్స్మెంటు లేకపోతే గనక ఏదైతే ఆ విద్యకి సంబంధించినటువంటి అంశాలని ఏళ్ల తరబడి పడుకోబెట్టినా సరే అద్భుతం, అంతకుముందే అనర్థం అని చెప్పి ప్రచారం చేసుకోవచ్చు. ఇప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ ప్రభుత్వం చేతిలో ఉండాలా, ప్రైవేట్ చేతిలో ఉండాలా? నా దృష్టిలో రెండు ఉండాలి. ప్రైవేట్ దాన్ని ప్రోత్సహించు. వాడు ఏమన్నా హోటల్ పెట్టుకుంటానన్నాడు, భూమి పెట్టుకోమని చెప్పు, వాళ్ళకి ప్రోత్సాహకాలు తప్పులే. టూరిజంలో భూములు ఇచ్చి ప్రోత్సహించడంలో తప్పులేదు. కానీ ప్రభుత్వపు సొమ్ముతో అప్పు చేసి టూరిజం డిపార్ట్మెంట్ తరపున కార్పొరేషన్ ద్వారా కొని కట్టించి చక్కగా నడుస్తున్నటువంటి హరితా భవనాలు తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? చక్కగా నడుస్తున్నాయి కదా, బాధ్యతగానే ఉన్నాయి కదా. ప్రభుత్వ రంగంలో ఉంటే తప్పులు జరగవు. ప్రైవేట్ వాటిట్లో ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఆ ఫామ్ హౌస్ల్లో ఏం జరుగుతుంటాయి? దుర్మార్గాలు జరుగుతుంటాయి. ఏది డ్రగ్స్ లేకపోతే ఇంకో పార్టీ, రేవ్ పార్టీలు. ప్రభుత్వం వాటిట్లో జరగట్లేదు అక్కడ. ఎందుకంటే ప్రభుత్వపు సంస్థల్లో కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ సంస్థలో ఆ కంట్రోల్ ఉండాలి. మామూలుగా అయితే కనుక ప్రైవేట్ రంగాన్ని ఎలాంటి వాటిలో ప్రోత్సహించాలి? సర్వీసులో ప్రోత్సహించాలి. అక్కడ ఉండేటటువంటి రెస్టారెంట్ ప్రోత్సహించండి, ప్రైవేట్ వాడు వండి పెట్టేటట్టు తప్పులేదు. లేకపోతే కనుక ఇతర సేవలు చేయండి, అదే ఆ తుడిచేది ఊడ్చేవి ఇట్లాంటి ప్రైవేట్ రంగానికి ఇవ్వండి. మెయింటెనెన్స్లు ప్రైవేట్కి ఇవ్వండి. కానీ ఆస్తి ప్రైవేట్ వాడికి ఇచ్చేయడం ఏంటి? వాడు నడుపుకునేటట్టు ఇచ్చేయడం ఏంటి? ఓవరాల్గా సర్వీసులలో ప్రైవేట్ చేయడంలో తప్పులేదు. కానీ సంస్థలనే ప్రైవేట్ పరం చేయడం అంటే దోచిపెట్టినట్టే అవుతుంది. సాక్షి ఇవాళ రాసుకొచ్చింది అదే. 10,000 కోట్ల టూరిజం ఆస్తికి గురి ప్రైవేటు హరితహారం అన్నటువంటి అది రేపు జనసేనకి మైనస్ అవుతుంది. ఎందుకంటే ఆ శాఖ మంత్రి అక్కడ ఉంది, ఆయన ఇట్లా ప్రైవేట్ పరం చేయడానికి ఒప్పేసుకుంటున్నారా? ఇది తేలాల్సి ఉంది.